ఈ నెల 30 నుంచి ఈ రాశులకు మహారాజ యోగం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనిదేవుడికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆయన ఈ నెల 30వ తేదీ నుంచి వక్రమార్గం ప్రారంభించబోతున్నాడు. దీనివల్ల కొన్ని రాశుల వారు శనిదేవుడి క్షీణతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. మరికొన్ని రాశులకు అదృష్టం కలిసి వస్తుంది. వని అశుభం అయితే అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదే శుభమైతే పేదను రాజు చేయగలడు, మహారాజ యోగం తీసుకురాగలడు. శని వక్రమార్గం వల్ల ఎవరికి లాభం చేకూరుతుందో తెలుసుకుందాం. మేషరాశి చేస్తున్న పని పట్ల ఎంతో ఉత్సాహం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై మనసు మళ్లుతుంది. తల్లి నుంచి బాగా మద్దతు లభిస్తుంది. ఆమె నుంచే డబ్బు వచ్చే అవకాశం ఉంది. అలాగే స్నేహితుడు ఒకరు మిమ్మల్ని కలుస్తారు. మేధోపరమైన పనుల ద్వారా జీవితానికి శ్రేయస్సు సమకూరుతుంది. ఉద్యోగం మారతారు. కుటుంబంతో కలిసి విహారయాత్రకు లేదంటే ఆధ్యాత్మికపరమైన పర్యటన చేసే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో పనిచేయడాన్ని అలవరుచుకోవాలి. దీనివల్ల బాగా కలిసి వస్తుంది. మిథునం వ్యాపారాన్ని పెంచుకునేందుకు మీరు వేసే ప్రణాళికలు నెరవేరతాయి. సోదరుల నుంచి మద్దతు లభిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు జరగడంతో పాటు మీరు అనేక బహుమతులను కూడా పొందుతారు. ఉద్యోగం కోసం మరొక ప్రదేశానికి వెళతారు. ఎగుమతి దిగుమతి వ్యాపారంలో లాభపడతారు. తల్లి సాంగత్యం దొరుకుతుంది. వాహన సౌకర్యం సమకూరుతుంది. సింహరాశి ఆత్మవిశ్వాసంతో ఏ పనినైనా పూర్తి చేయగలుగుతారు. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. భాగస్వామితో విభేదాలున్నాయి. పనిచేసే చోట మార్పు ఉంది. దీనికి ఎంతో శ్రపడాల్సి ఉంటుంది. తల్లి నుంచి మద్దతు లభిస్తుంది. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రశంసలు లభించడంతో పాటు వారి నుంచి మద్దతు దొరుకుతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.